కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. మీరు చేసింది ఏమైనా ఉన్నది మంచివి? జీసీ ఆపరేషన్స్ గా ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్ ఏరియా ఎన్కౌంటర్ కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ జరిగాయి. అక్కడ మాకు ఒక ఆర్ఐ చనిపోవటం, అక్కడ ఛత్తీస్గఢ్ ఏరియాలో పామేడి ఏరియాలో ఓకే పెద్ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగి ఒక ఆర్ఐ గారు చనిపోయారు కదా. అవును, ఆర్ఐ గారు చనిపోయారు, ఆయన బాడీలో బాంబులు పెట్టారు. విశాఖపట్నం అయింది. కరెక్ట్. అప్పుడు నేను జీసీ ఆపరేషన్స్గా ఉన్నాను. ఆ ఇన్సిడెంట్ గుర్తుందంట మీకు? జీసీ ఆపరేషన్స్గా ఉన్నప్పుడు యాక్చువల్గా ఏం జరిగిందంటే, నేను వరంగల్ ఎస్పీగా వెళ్ళాను. జీసీ ఆపరేషన్స్ నుంచి డీసీపీ ఈస్ట్, అక్కడి నుంచి వరంగల్ ఎస్పీకి వెళ్ళాను. వరంగల్ ఎస్పీ అయిన తర్వాత ఈ ఆపరేషన్ జరగటం, అబ్బాయి చనిపోవటం, ఆర్ఐ ఒక ఆయన ఉడిపోవటం అక్కడ, తద్వారా అతను చనిపోవటం. తర్వాత ఆ డెడ్ బాడీ తీసుకురావడానికి మేము వెళ్ళి ఆ డెడ్ బాడీ తీసుకురావడం జరిగింది. సార్ అక్కడి నుంచి ఈస్ట్ జోన్ డీసీపీ అండి. ఓకే, ఈస్ట్ జోన్ వచ్చేసరికి మీకు 4 months ఉన్నాను అంతే. దాని తర్వాత ఎస్పీ వరంగల్కి వెళ్ళిపోయాను. ఓకే, వరంగల్లో 1 year ఉన్నారా? 1 year ఉన్నాను. ఓకే, ఎలక్షన్ మున్సిపాలిటీ అండ్ ఈ ఎలక్షన్ మండల ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే నేను వచ్చేసాను. ఓకే, అంటే వరంగల్లో అప్పటికి నక్సల్స్ మూవ్మెంట్ తగ్గిన కొంత ప్లెయిన్ యాక్టివిటీలోకి వచ్చింది. అంటే మీకు అప్పుడు ఫస్ట్లో సివిల్ మూవ్మెంట్ లాగా ఉండేది కదా. నేను వరంగల్ ఎస్పీగా ఉండేసరికి ఓవర్ గ్రౌండ్ యాక్టివిటీ కొత్తగా కొన్ని ఆర్గనైజేషన్స్ స్టార్ట్ అయినాయి. అవి బేసికలీ ఫస్ట్లోనే అవి ఎమర్జ్ అవ్వడం జరిగింది. కానీ అప్పటికి ఉద్యమం అంటే వైలెన్స్ లేదు కదా. బేసికలీ ఏ ఉద్యమమైనా సస్టైన్ కావాలి అంటే దానికి తగ్గట్టు వాతావరణాలు ఉండాలి. బేసికలీ ప్రజల సపోర్ట్ లేకుండా ఏ ఉద్యమం సస్టైన్ కాదు. ఎవరైనా మనం ఏం చేయాలన్నా. సో అప్పటికే సపోర్ట్ లేకపోవటం, పెద్దగా వేళ్ళూనుకోలేకపోయింది. నేనున్నప్పుడు పెద్దగా అంటే ఒకప్పుడు హబ్బుగా ఉండేది వరంగల్, తర్వాత ఇది దాని తర్వాత ఓవర్ గ్రౌండ్ యాక్టివిటీ ఉండేది. ఎక్కువగా మానవ హక్కుల గురించి అటువంటి గ్రూప్స్ ఉండేవి తప్ప ఈ సార్ వరంగల్లో 1 year తర్వాత 1 yearలో అంటే మావోయిజం తగ్గిన టైంలో ఇంకా రెగ్యులర్ క్రైమ్ మీద మీరు ఫోకస్ ఏం పెట్టారు? రెగ్యులర్గా అంటే బేసికలీ అప్పటికి ఏం జరిగిందంటే, రెగ్యులర్ క్రైమ్ మాకు జరిగి బేసికలీ అక్కడ ఇంకొకటి ఏం జరిగేదంటే, ఎక్కువ ఈ ట్రైబల్ ఏరియాస్, వరంగల్లో ఉండే ట్రైబల్ ఏరియాస్లో యూత్ తొందరగా చనిపోయేవాళ్ళు. దీనికి కారణం ఏంటి అంటే, ఈ నల్ల బెల్లం ద్వారా వచ్చేటువంటి ఈ అరాక్. సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది నేను ఎస్పీగా ఆల్మోస్ట్. ఎందుకంటే అది ఎందుకో కాదు, ప్రతి విలేజ్కి వెళ్తే ఎక్కువ యంగ్స్టర్స్ అందరూ చనిపోయి ఉండటం, రెగ్యులర్గా డెత్స్ రిపోర్ట్ అయ్యేది. దానిపైన ఒకటి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అట్లాగే ఈ ఆపరేషన్స్, ఒకటి నక్సల్ ఆపరేషన్స్. అదే అంతేకాకుండా వరంగల్లో హంటర్ రోడ్ అనేది ఒక ఏరియా ఉందండి, కొంచెం రౌడీజం పేరు ఉంటుంది. వాటి మీద పెరిగిన అర్బన్లో వచ్చింది. నేను రూరల్లో ఉంటాను. నేను రూరల్ ఎస్పీ. ఓకే సార్, వరంగల్ తర్వాత అండి? వరంగల్ తర్వాత నేను టెక్నికల్ డీసీపీ క్రైమ్స్. ఇక్కడ మీరు మాకు సిసిఎస్కి వచ్చాను. కానీ డీసీపీ క్రైమ్ అంటే గతంలో సిసిఎస్ అనగానే ఒక బ్యాడ్ టాక్ ఉండేదండి, కేసు క్లోజ్ సెంటర్ అని వారిదండి. అవును, దాన్ని పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ప్రవీణ్ కుమార్ గారు వీళ్ళందరూ రావడంతో దాన్ని ఒకసారి ఫోకస్ అయింది. మీరు ఆ ట్రెండ్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. మీరున్నప్పుడు హై ప్రొఫైల్ కేసులు చాలా జరిగాయి సిసిఎస్. మీకు బాగా గుర్తుండిపోయిన 2-3 కేసులు బేసికలీ అక్కడ సిసిఎస్ మెన్ కూడా ఏదో పనిష్మెంట్ ఇస్తాను వస్తామన్న ఫీలింగ్లో వచ్చేవారండి. యాక్చువల్గా సిసిఎస్లో ఉండే స్ట్రెంగ్త్ మీరు చూస్తే లాట్ ఆఫ్ సిఐస్ ఉంటారు, లాట్ ఆఫ్ డిఎస్పీస్ ఉంటారు, లాట్ ఆఫ్ కానిస్టేబుల్రీ ఉంటుంది, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. హై ప్రొఫైల్ కేసెస్ అన్నీ కూడా సిసిఎస్లో ఉంటాయి. నా ముందు ప్రవీణ్ కుమార్ గారు చేశారు. ప్రవీణ్ కుమార్ గారు దాన్ని ఒక పీక్ స్టేజ్కి, అంటే ఎంత యూఏ ఉంటే ఆ యూఏని తగ్గించడము, ఎక్కువగా ఆయన కాన్సన్ట్రేట్ చేసి చాలా వరకు యూఏ తగ్గించారు. ఆయన ప్రొఫెషనల్గా టీం అంతా ప్రొఫెషనల్గా తయారయ్యారు. నా లక్కీగా ఏంటంటే, నేను అక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ ట్రైన్డ్ టీము. సో నాకు చాలా ఆపర్చునిటీ, పెద్ద పెద్ద కేసుల్ని చేజ్ చేయడానికి, డిటెక్ట్ చేయడానికి. నేను కూడా యూఏ అండర్ ఇన్వెస్టిగేటెడ్ కేసెస్ అన్నింటినీ కూడా తగ్గించడానికి బాగా ప్రయత్నం చేశాను. అప్పట్లో ఒకటి సెన్సేషన్ ఏమైందంటే, ఒక December 31 రోజున బాంబే నుంచి ఒక మోడల్ వచ్చింది.
మోడల్ వస్తే ఆమెను ఒకతను తీసుకొచ్చుకొని తర్వాత ఆమెను గ్యాంగ్ రేప్ చేసి రోడ్ల మీద వదిలేసి పారిపోయారు వాళ్ళు. సో అది చాలా పెద్ద సెన్సేషన్ అయిపోయింది. ఆ అమ్మాయికేమో హైదరాబాద్ ఫస్ట్ టైం. సో ఏ ప్లేస్లో జరిగిందో చెప్పలేను. కానీ అమ్మాయి కంప్లైంట్ బాంబేలో ఇచ్చినట్లు. బాంబేలో వచ్చింది. ఫస్ట్ బాంబే మిర్రర్లో వచ్చింది అది. తర్వాత ఆమెను మనం పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే వీ హ్యావ్ టు షో. జనవరి 1 రిపోర్ట్ అయింది. సో అనురాగ్ శర్మ గారు మాకు సిపి గారు సార్ ఒకటే అన్నారు, నాకు ఇది ఇమ్మీడియట్గా డిటెక్ట్ కావాలా. ఆమెకేమో ఈ ఏరియానే తెలియదు. సో ఆమె స్టోరీ విన్న తర్వాత నేనే ఆమెను తీసుకొని ఎక్కడి నుంచి ప్రయాణించిందో ఆమె ఆ రూట్ చెప్తా ఉంటే గుర్తుపట్టినంత వరకు తీసుకెళ్ళాను. ఒకటి ఆమె ఫోన్ ఉంది, ఫోన్లో ఎక్కడన్నా అక్కడక్కడ మాట్లాడితేనే మనకు టవర్ దొరుకుతుంది. సో దాని ప్రకారం తీసుకొని లాస్ట్కు కూకట్పల్లి ఏరియాకు తీసుకెళ్ళిన తర్వాత ఆమె ఒక షాప్ గుర్తుపట్టింది. షాప్ గుర్తుపడితే మళ్ళా దాన్ని పట్టుకొని ఏది ప్లేస్ ఆఫ్ అఫెన్స్ను మనం ఐడెంటిఫై చేయడానికి జరిగింది. ఏదో అమ్మాయి చెప్పింది, ఎవరో తెలియదు, ఆ క్యాండిడేట్ ఎవరో తెలియదు, అన్ని స్విచ్ ఆఫ్. అప్పుడు ఇంత టెక్నాలజీ అంటే మనకు ఇప్పుడు డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయనుకోండి, అప్పటికి అవి లేవు. ఆమె నోటి ద్వారా చెప్పేదానికి దాదాపు నాకు తెలిసి 8 to 8.5 hours తిరిగాం. ప్రతి సందు తిరిగాం. ఆమె చెప్పిన డీసీపీ. నాతో పాటు శ్యాంబాబు అని ఏసీపీ ఇద్దరం కలిసి తిరిగాం. మాతో పాటు మీడియా కూడా తిరుగుతుంది. అదొకటి, ఎందుకు ఏం చేస్తారు వీళ్ళు అని. లాస్ట్కు ఒక ఏటీఎం ఆమె గుర్తుపట్టింది. ఏటీఎం ఎంఐని ఏం చేశారు, కొట్టి ఏటీఎంలో ఎంఐ డబ్బులు కూడా డ్రా చేసి ఇచ్చారు. సో ఆ ఏటీఎంను పట్టుకొని మళ్ళీ ఆ ఏరియాలో ఒక 2.5 hours కరెక్ట్గా ఒక ఇల్లు తిరిగితే ఒక ఇల్లు దొరికింది. ఆ ఇల్లు ఓపెన్లో ఉంది, లోపల క్యాండిడేట్ దొరికిపోయాడు. ఇదంతా 8.5 hourలోనే మాకు రిపోర్ట్ వచ్చిన 8.5 hourలో మెయిన్ క్యాండిడేట్ దొరికేశాడు. మెయిన్ క్యాండిడేట్ దొరికేసిన తర్వాత అతన్ని తీసుకొని ఇంటరాగేట్ చేస్తే దాంట్లో మళ్ళా 4 మొత్తం. ఒకటి దొరికిన తర్వాత ఒకడు బాంబే పారిపోయాడు. మళ్ళీ షామ్ అదే రోజు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ బాంబేకి వెళ్ళాడు మనం పట్టుకురావడానికి. వాడు బాంబే పారిపోతే బాంబే పట్టుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ సిపి గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి అప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానీ ఆ కేసు జరిగిందంతా కూడా సైబరాబాద్ లిమిట్స్లో జరిగింది కదండి? ఎగ్జాక్ట్లీ కరెక్ట్, సైబరాబాద్ లిమిట్స్. కానీ మీరు సిసిఎస్కి అన్నీ ఉన్నాయి కదా. అచ్చా, ఓకే. ఆ కేసు కాకుండా ఇంకేముంది? ఆ కేసు కాకుండా ఒక సినిమా టీవీ ఆర్టిస్టుల దగ్గర ఒక ఆమె డబ్బులు తీసుకొని పారిపోయింది, చిట్టి డబ్బులు అనేసి. ఆ చిట్టి డబ్బులు తీసుకొని పారిపోతే వాళ్ళందరూ, అది కూడా సెన్సేషన్ అయింది, ఎందుకంటే టీవీ ఆర్టిస్టుల డబ్బులు కాబట్టి. సో దానికి సంబంధించి కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఆమెను ట్రేస్ చేయడం మహాగగనమైంది. ఆమె చివరికి బెంగళూరులో ఆమె చేసిన ఒక చిన్న తప్పు వల్ల బెంగళూరుకి పంపించి బెంగళూరు నుంచి ఆమె అంటే ఒక ఫోన్ కాల్ వాడింది. దాంతో ఆమెను పట్టుకొని రావటం, దాని తర్వాత చాలా డబ్బులు పోయాయి వాళ్ళవి. కొత్త గొప్ప రికవరీ చేయటం, ఆమె ఉన్న ప్రాపర్టీస్ని అటాచ్ చేయటం, అది కూడా ఉంటుంది. అట్లాగే వెహికల్స్ తీసుకొచ్చేసి ఎక్కడెక్కడి నుంచో వెహికల్స్ తీసి ఇక్కడ మాడిఫై చేసి అమ్మేసేవాళ్ళు. అది పెద్ద గ్యాంగ్, దాదాపు 200 వెహికల్స్. అది చాలా పెద్ద సెన్సేషన్ అయింది. 200 వెహికల్స్ దాకా మనం తీయటం జరిగింది. అదొకటి. తర్వాత ఎర్రచందనం ఎప్పుడు కూడా మనకు హైదరాబాద్ పరిసరాల్లో ఎర్రచందనం దొరికేటువంటి కేసులు ఉండవు. అది కొత్తగా ఒకటి వాళ్ళు స్టార్ట్ చేశారు, ఒక రూట్. సో అది ఒకటి జరిగింది. తర్వాత సైబర్ క్రైమ్లో సెన్సేషన్ క్రైమ్స్ కూడా, సైబర్ క్రైమ్స్లో చాలా బాగా. అంటే మీరు డీసీపీ ఉన్న టైంలో సైబర్ క్రైమ్ అప్పుడప్పుడే వచ్చింది, అప్పుడప్పుడే యూజ్ చేయడం. అప్పుడులోనే OLX, నైజీన్ ఫ్రాడ్స్, అన్ని రకాల ఫ్రాడ్స్. ఒక్కొక్క ఫ్రాడ్ ఏంటి, చిన్న క్వశ్చన్ అడుగుతాను. అసలు అప్పట్లో ఏం జరిగేదంటే ఈవెన్ టీవీలో వచ్చేది. టీవీలో ఒక ప్రోగ్రామ్ వస్తే మనం నమ్ముతాం కదా, మనల్ని క్వశ్చన్లు అడుగుతారు, మనం ఫోన్ చేస్తాము, ఆన్సర్ చేస్తాము. వాడు నీకు లాటరీ తగిలింది అంటాడు. అటువంటి మోసాలు కూడా జరిగేవి ఈవెన్ టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్లో కూడా. అది మేము ఎవరో బుక్ చేసుకుంటారు ఆ స్లాట్. అప్పుడు ఆ ట్రాన్స్మిషన్ చేసినటువంటి ఛానల్ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అప్పుడు ఆగే, అది ఫస్ట్ టైం. అంటే అట్లా స్టార్ట్ అవుతూ వచ్చాయి. మోస్ట్ ఆఫ్ ద టైం ఒక
ఈ ఫోన్స్ ఉంటాయి కదా మన మీకు లాటరీ తగిలింది, లాటరీ మనకు అసలు మనం లాటరీలో పాల్గొనకుండా మనకు లాటరీ ఎట్లా తగులుతుంది అనేది ఎవరు ఆలోచించరు. ఒక పాపం ఒక టీచర్ ఫ్రమ్ బేగంపేట 40 lakhs కట్టింది. 40 lakhs ఆమెకు లాటరీ తగిలింది అని చెప్పి 40 lakhs పోగొట్టుకున్నాను. అట్లా అప్పుడప్పుడే ఈ ఓటీపీ టైప్ ఫ్రాడ్స్ స్టార్ట్ అయినాయి అనమాట. ఏంది సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడు, తూర్పు వైపున ఉదయిస్తాడు, మీరు గెలుచుకున్నారు ₹1 కోటి అయినా కట్టడమే. ఎవరికి చెప్పరు. ఎవరికి ఎందుకు చెప్పారంటే ఎవడన్నా అప్పు అడుగుతాడేమో, ఆ వచ్చిన డబ్బుల్లో అప్పు అడిగే వాళ్ళు ఉంటారేమో అన్న ఉద్దేశంతో చెప్పకపోవటం. సో ఎవరికి తెలియదు కాబట్టి ఆమె అట్లా కూరుకుపోవటం. ఆమె బేగంపేటలో టీచర్గా ఉండి ఆమె 40 lakhs లక్కీగా వాడు మాకు గురుగాంలో దొరికాడు, తీసుకొచ్చాం. దాదాపు 27 lakhs రికవరీ అయింది. సో అప్పుడప్పుడే సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉందన్నమాట. సో 5 yearsలో చాలా దూరం పోతుంది అనుకున్నాం. అన్నట్టుగానే వీఆర్ ఫైటింగ్ సైబర్. సార్ మీ సిసిఎస్లో ఉన్నప్పుడు ఒక చైన్ స్నాచింగ్ గ్యాంగ్ పట్టుకున్నారండి. అందులో ఎక్కువగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. అవును, కరెక్ట్. దానికి కారణం ఏమనుకోవచ్చు? బేసికలీ మీరు అన్నది ఒక వెరైటీ కేసు. ఈ బీటెక్ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. ఒక రకమైన లైఫ్ స్టైల్కి, అంటే కాలేజీలో అందరికీ వాడు ఒక బైక్ ఉంది, లేదా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, లేదు ఒక మంచి గ్యాడ్జెట్స్ ఫోన్, మంచి కాస్ట్లీ ఫోన్ ఉంది. వీటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు మేము ఆ లైఫ్ స్టైల్, వాళ్ళకి ఆ లైఫ్ స్టైల్కి వచ్చే అవకాశం లేదు, మేము ఆ లైఫ్ స్టైల్కి చేయాలా అని చెప్పి ఫస్ట్ జోక్గా స్టార్ట్ అయింది. అది పోత ఒక ఆమెను లాగటం, చైన్ లాగటం. ఫస్ట్ టైం ఇది కర్మ కొద్దీ చైన్ లాగాడు. చైన్ లాగిన తర్వాత వెళ్తే అది రోల్డ్ గోల్డ్. ఇంత కష్టపడితే రోల్డ్ గోల్డ్ వచ్చింది. అసలు మాకెందుకు తెలిసిందంటే ఇది అది రోల్డ్ గోల్డ్ అని తెలియగానే వీడు ఆగకుండా మళ్ళీ నెక్స్ట్ టైం ఆమె కనపడితే ఆమెను కొట్టారు. వీళ్ళు ఆ లేడీని కొట్టారు రోడ్డు పైన. అంటే గోల్డ్ వేసుకోలేదనా? గోల్డ్ వేసుకోకుండా నువ్వు రోల్డ్ గోల్డ్ వేసి మా ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అయినాయని ఆమెను కొట్టారు ఏదో. అప్పుడు ఆ కొట్టే క్రమంలో దొరికారు. రాకపోయింటే దొరికారు కదా. అంతే. అప్పుడు చేస్తే వాళ్ళు చాలా దాదాపు 200-300 పైగా చైన్ స్నాచింగ్స్ చేశారు వాళ్ళు. అది సెన్సేషన్. సార్ అందులో ఎక్కువగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారండి. అది బేసికలీ. అయితే ఇక్కడ ఒక స్టూడెంట్ ఈ విధంగా మారడానికి కారణం సొసైటీ అనుకోవాలా లేదా పేరెంట్స్ అనుకోవాలా? బేసికలీ ఏమవుతుందంటే మనము ఫ్యామిలీలో టైం స్పెండ్ చేయలేకపోవటం వల్ల ఫేస్లెస్ కమ్యూనికేషన్ ఎక్కువ ఉంది, ఫేస్ కమ్యూనికేషన్ లేదు. అవును. సో మనం కూడా పిల్లలు వాట్సాపే కదండి, వాట్సాప్లో మాట్లాడుతున్నాము. మనం బెడ్రూమ్లో ఉండే వాళ్ళని కూడా ఫోన్ చేసి పిలుస్తున్నాము అనంతరం రండి అని. ఫేస్లెస్ కమ్యూనికేషన్ అయిపోయింది. సో పిల్లవాడు ఏం చేస్తున్నాడు, ఏ టైంకి వస్తున్నాడు, అతని చేతిలో ఏదైనా గ్యాడ్జెట్ కనపడింది, కాస్ట్లీ గ్యాడ్జెట్, ఇది ఎక్కడిదిరా, లేదు ఒక షూ కొన్నాడు, ఇవి ఎక్కడివి, మేము డబ్బులు ఇవ్వలేదు కదా అనే పరిస్థితి లేకపోవటం కూడా ఒక దురదృష్టమైనటువంటి వాతావరణమే. రెండవది సమాజంలో ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్లకు గురి కావటం. ఏది హైఫై లైఫ్ స్టైల్ ఉండాలా, ఏమంటారు దాన్ని, అతనికి ఉంది నాకు లేదు, నేను కూడా అవి ఉండాలంటే ఏం చేయాలా, కష్టపడి సంపాదించాలా, నేను ఆ లైఫ్ స్టైల్కి చేరుకోవాలా అని కాదు, క్విక్గా కావాలి. మామూలుగా మనం ఏమనుకుంటాము, ఉద్యోగంలో చేరిన వెంటనే మనకి ఇల్లు ఉండదు కదా. ఉద్యోగం చేరిన వెంటనే నీకు ఒక్కొక్క లగ్జరీ లేటర్ టైంలో జరిగి మేబీ లాంగ్ 20-30 years తర్వాత యూ విల్ బీ హ్యావింగ్ ఆల్ ఫెసిలిటీస్ అట్లీస్ట్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకప్పుడు లగ్జరీ ఐటమ్గా మనం పిలువబడేది ఈ రోజున నెసెసిటీగా మారిపోయింది. ఏసీ నెసెసిటీ అయిపోయింది, ఫ్రిడ్జ్, డబల్ కాట్ మంచం చెప్తున్నాం. అటువంటి లైఫ్ స్టైల్స్కి మనం అలవాటు అవటం వలన పిల్లలు కూడా అటువంటి లైఫ్ స్టైల్ తొందరగా కావాలి, మేము తొందరగా ఆ లైఫ్ స్టైల్కి పోవాలి, ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు. ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నప్పుడు డబ్బులు లేని క్రమంలో దే విల్ కమ్ టు దిస్. అంటే అదొక్కటే కాకుండా సార్, జనరల్గా మీరు టైంలో చూసినప్పుడు ఎక్కువగా ఫ్రెండ్స్తో చదువులో పోటీ పడేవారు. వాడికి ఎక్కువ మార్కులు వచ్చే నాకు ఎందుకు రాలేదని పోటీతత్వం ఉండేది కాబట్టి ఉండేవారు. ఇప్పుడు చదువు కన్నా వాడి ఆదాయం ఎక్కువ వచ్చింది, వాడికి విలాసాలు ఎక్కువ వచ్చింది, నేను ఎందుకు అది రీచ్ కావట్లేదన్న పోటీతత్వం ఒకటి వచ్చింది. తర్వాత నేను చెప్పిన పాయింట్లో పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ లేదు, వాళ్ళ మీద అబ్జర్వేషన్ లేకపోవడం కూడా ఒకటి అనుకో. రాత్రి 7 తర్వాత 9 తర్వాత ఎందుకు వచ్చారని మీ తరంలో మా తరంలో అడిగేవారు. అప్పుడు ఒక భయం ఉండేది. ఇప్పుడు రాత్రి 11 అయినా అడగట్లేదు,
ఎందుకంటే పేరెంట్స్ కూడా వాళ్ళకున్న టైం అది సరిపోవట్లేదు, బేసికలీ పేరెంట్స్ కూడా వాళ్ళ లైఫ్లో బిజీ ఉంటారు. బిజీగా అవుతున్నారు. Faceless ఇది ఒకటి communication. మైనస్ అవుతుంది. ఫేస్ కమ్యూనికేషన్ వల్ల అడ్వాంటేజ్ చాలా ఉంటుంది. ఫేస్లెస్ కమ్యూనికేషన్లో నిజంగా వాడు ఏమనుకుంటున్నాడో మనకు తెలియదు, ఏం పోస్ట్ చేస్తున్నాడు. మోస్ట్ ఆఫ్ ద టైం అతనికి మనం ఫోన్లో ఉంటాం, ఎక్కడ ఉన్నావు ఏం కథ అనేది ఫోన్లో కనుకుంటాం. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళతో ఏం మాట్లాడడం, ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉంటున్నాం. సో అది కూడా ఒక కారణం. ఓకే సార్, సిసిఎస్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? నేను సిసిఎస్ తర్వాత టెక్నికల్ సర్వీస్కి వచ్చాను. బైఫర్కేషన్ అవటం, బైఫర్కేషన్ తర్వాత టెక్నికల్ సర్వీస్కి రావటం. ఓకే. టెక్నికల్ సర్వీస్కు వచ్చి 1.5 years చేసిన తర్వాత డీసీపీగా వచ్చాను ఇక్కడికి విజయవాడకి. డీసీపీగా వచ్చిన తర్వాత మళ్ళీ ఎస్పీ విజయనగరం వెళ్ళాను. ఓకే సార్, డీసీపీకి వచ్చేసరికి అప్పుడు గౌతమ్ సవాంగ్ గారు విజయవాడ కమిషనర్, అప్పటికి ఆయన దగ్గర ఎక్కడెక్కడ పనిచేశారు? నేను సార్ బేసికలీ నా లైఫ్లో చెప్పాను కదా, ఉమేష్ చంద్ర తర్వాత మ్యాక్సిమం ఇన్ఫ్లుయెన్స్ అయిన నేను ఆఫీసర్ సార్ గౌతమ్ సవాంగ్ సార్. గౌతమ్ సవాంగ్ సార్ దగ్గర నేను ఎస్డిపిఓగా పనిచేశాను, ఓఎస్డీగా పనిచేశాను, తర్వాత డీసీపీగా పనిచేశాను. తర్వాత ఇప్పుడు 4th టైం నేను చీఫ్ ఆఫీసర్ సార్ దగ్గర పనిచేస్తా ఉన్నాను. సార్ దగ్గర నేర్చుకున్నది వాట్ ఎవర్, ఎందుకంటే మేము ఎస్డిపిఓగా నిర్మల్లో ఉన్నప్పుడు సారు మాకు డిఐసీగా ఉండేవారు. అప్పట్లోనే ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ వరంగల్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అంటే సారోళ్ళ టైంలో పీక్. అవునండి, కింద అడుగు కాజు పెడతారు ఎన్కౌంటర్లు సార్ ఉన్నాయండి. సో వీళ్ళు ఒక స్ట్రాటజీ ఎలా ఫైట్ చేయాలా, ఓన్లీ ఫోర్స్ ఒకటే కాదు, సర్వీసు, డెవలప్మెంట్, ఈ రకరకాల స్ట్రాటజీస్తో మనం ఎక్స్ట్రీమిజాన్ని ఎదుర్కోవడం జరిగింది. సో సారు చాలా గైడ్ చేసేవారు. అప్పట్లోనే అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. విలేజ్కి వెళ్ళి అందరికీ విలేజ్లో ఉండే యూత్తో మాట్లాడటము, విలేజ్లో చిన్న చిన్న డెవలప్మెంట్ పనులు ఏమన్నా ఉంటే చేసి పెట్టడము, లేదు విలేజ్కి విద్యుత్ సమస్య ఉంది, సో దాన్ని మిగతా డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి వాళ్ళకు తెప్పించడము, ఆ గ్రీవెన్సెస్, చిన్న గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గైడ్ చేసేవాళ్ళు. సో సార్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, అట్లాగే సార్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడు అంటే మీరు వరంగల్ డిఐజీగా ఉన్న టైంలో పబ్లిక్తో ఎలాగ ఇంటరాక్ట్ అవ్వాలి నేర్చుకున్నారు. నెక్స్ట్ విజయవాడ కమిషనర్కి వచ్చినప్పుడు డీసీపీ, అక్కడేం నేర్చుకున్నారు మీరు? విజయవాడ డీసీపీగా వచ్చిన తర్వాత గౌతమ్ సవాంగ్ సార్ నాకు మ్యాండేట్ ఏమి ఇచ్చారంటే, టెక్నాలజీ ఈజ్ ద మ్యాండేట్, నౌ వీ హ్యావ్ టు గో ఫుల్ ప్లెజ్డ్. అంటే విజయవాడలో మేము ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ స్టార్ట్ చేయటము, సీసీటీవీలు స్టార్ట్ చేయటము, బాడీ ఓన్ కెమెరా స్టార్ట్ చేయడము, అదేవిధంగా అప్లికేషన్స్ స్టార్ట్ చేయటము, మొబైల్ అప్లికేషన్స్, ఆన్లైన్ సర్వీసెస్, అట్లాగే ఇంటిగ్రేషన్స్, డాటా ఇంటిగ్రేషన్స్ చేయటము, ఇవన్నీ కూడా పీక్ స్టేజ్లో విజయవాడలో చేసాం. సార్ అప్పుడే స్టేట్ బైఫర్కేషన్ అయింది, ఫండ్ తక్కువ ఉంది, మరి దీన్ని ఎలాగే రీసోర్స్ చేసుకున్నారు? అంటే బేసికలీ అప్పుడు బైఫర్కేట్ అయిన ఫండ్ తక్కువ, రిసోర్సెస్ తక్కువే కాకుండా ఏ విధంగా ముందుకెళ్ళాలా అనేది కూడా లేదు. బేసికలీ చాలా లో ఉన్నారు కదండి లో. అప్పుడు సారు గౌతమ్ సవాంగ్ సార్ టెక్నాలజీ మీద దృష్టి పెట్టడం జరిగింది. సో నన్నే టెక్నాలజీని చూడమన్నారు. సో అప్పుడు ఈ రోజున ఏవైతే టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మనం అందిస్తున్నామో అవన్నీ కూడా సార్ హయాంలో విజయవాడలో చేయడం జరిగింది. అక్కడ ఒక సిటిజన్ సర్వీసెస్ కోసం మొబైల్ అప్లికేషన్ ఉండేది, సీసీటీవీ కెమెరాస్ అనుసంధానం చేయడం, కంట్రోల్ రూమ్ ద్వారా మానిటర్ చేయటము, డ్రోన్స్ వాడటం, బాడీ ఓన్ కెమెరాస్ లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవటము, అట్లాగే వెహికల్స్కి డాష్ క్యామ్స్ అమర్చడము, ఇవన్నీ కూడా అక్కడ టెక్నాలజీని పీక్ తీసుకెళ్ళడం. బేసికలీ ఏం జరిగిందంటే కృష్ణా పుష్కరాలు వచ్చాయి. సో కృష్ణా పుష్కరాలు వచ్చినప్పుడు కృష్ణా పుష్కరాలకు సంబంధించి ఆల్రెడీ గోదావరి పుష్కరాల్లో జరిగినటువంటి అనుభవాల మూలాన ఇవి చాలా బాగా చేయాలి అన్న ఉద్దేశంతో కృష్ణ పుష్కరాల్లో టెక్నాలజీని చాలా ఎక్కువగా వాడడం జరిగింది, విరివిరిగా వాడడం జరిగింది. ఈ రోజున ఏపీ పోలీస్ అన్నీ ఇంప్లిమెంట్ చేసాము అంటే విజయవాడలో మేము స్టార్ట్ చేసిన ఏవైతే ప్రాథమిక దశలో ఉండేవో అవన్నీ ఈ రోజున మనం వ్యాప్తంగా చేయడం జరిగింది. ఓకే సార్, విజయవాడ డీసీపీ తర్వాత విజయవాడ డీసీపీ తర్వాత ఎస్పీ విజయనగరం వెళ్ళాను. ఎస్పీ విజయనగరం 2 years ఉన్నాను అక్కడ. ఓకే. ఎస్పీ విజయనగరం, ఎస్పీ సేమ్ మళ్ళీ విజయనగరంలో కూడా చాలా ప్రజలు చాలా మంచివాళ్ళు, సున్నిత మనస్కులు. అసలు మీకు లా అండ్ ఆర్డర్ అనే ప్రాబ్లమే రాదు. బేసికల్లీ 498 ఉంటాయి అంతే, చిన్నవి ఉంటాయి. మొగుడు పిల్లల పంచాయతీ తప్పే ఉంటుంది. తర్వాత కానీ అక్కడ గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం ఆ బెల్ట్ అంతా కొంచెం ఆ బెల్ట్ అంతా కూడా నక్సల ప్రభావిత ప్రాంతాలు ఉండేటివి.
ఎక్కువగా ఏఓబి ఏరియా నుంచి వచ్చే దాదాపు బట్ ఇప్పుడు లేవు. ఓన్లీ వైజాగ్ రూరల్లోనే కొన్ని ప్రాంతాల్లో అది అయింది. సో వైజాగ్ అంటే రాయగడ, నారాయణపురం అటు కొంత కనిపిస్తుంటది కదా, లేదు. జిఎల్పురం కానీ లేదు, కురుపాం ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. అదంతా కూడా కన్ఫైన్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ కన్ఫైన్ అయిపోయిందంటే కట్ ఆఫ్ ఏరియాకు కన్ఫర్మ్ అయిపోయింది. వైజాగ్ రూరల్, ఒడిశా ఆ ఏరియాలో ఉంది తప్ప మనకు విజయనగరానికి ఆల్మోస్ట్ ఫ్రీనే. ఈవెన్ ఇన్సిడెంట్లు జరగక కూడా 3-4 years అయిపోయింది. అదే కూనేరు రైల్వే స్టేషన్ అటాక్ తర్వాత జరిగింది లేదు. విజయనగరంలో బేసికలీ విజయనగరంలో వెరైటీ ఆఫ్ ప్రోగ్రామ్స్ తీసుకున్నాం. ఎందుకంటే అక్కడ టైం ఉంది, అవును లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ ఏం పెద్దగా రావు. అవును. సో అందుకు ఎక్కువగా కమ్యూనిటీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ తీసుకోవడం జరిగింది.